మమ్మీ మమ్మీ బాంబే నుంచి నాన్నగారు స్నేహితుడు ఒక ఆయన వచ్చారు, నేను రమ్మంటున్నారు. నాన్నగారు స్నేహితుడా? అవును, రా మమ్మీ. అరుగో. నువ్వా? బేబీ వెళ్ళి షర్బత్ కలుపురామ్మా. బంగారు తల్లి, వెళ్ళి తీసుకురామ్మా. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అవసరం మనిషిని ఎంత దూరమైనా రప్పిస్తుంది. నీ ముఖాన బొట్టు 1000 క్యాండిల్ బల్బులా మెరిసిపోతోంది. తడి తప్పుడు కాకుండా మరో పెళ్లి గాని చేసుకున్నావా? నోరు ముయ్యి. మూస్తానమ్మా, మూసుకుంటాను. పాపం మీ అత్తగారు ప్రాణాలన్నీ తన కొడుకు మీదే పెట్టుకుని బతుకుతోంది కదూ. మన బంగారు తల్లికి గుండె జబ్బుంది కదూ. నీ మొగుడు చచ్చిపోయిన సంగతి వాళ్ళకి ఒక్కసారి చెవులో ఊదేసి పర్మనెంట్ గా నా నోరు మూసుకుంటాను. దండం పెడతాను. దండం పెట్టించుకుపోవటానికి, గుప్పెడు అన్నం పెట్టించుకుపోవటానికి 50 రూపాయలు పెట్టి టికెట్ కొని ఇంత దూరం వస్తానా? ఏం కావాలి నీకు? నా నోరు మూతపట్టడానికి ఖరీదు కావాలి. చూడమ్మా, నా నోటికి సిచ్చి సంచిలో ఉంది. సిచ్చి మీద బరువు పడగానే నా నోరు మూసుకుంటుంది. సంచి ఖాళీ అవగానే సిచ్చి పైకి లేచి నా నోరు తెరుచుకుంటుంది. అంచేత అచ్చమైన హౌస్ వైపులా ఓ 1000 రూపాయల కట్ట నా సంచిలో పడేశావంటే నా నోరు మూసుకుంటుంది. లేదు, నువ్వు మొగుడు చచ్చిపోయిన ముత్తైదు అని లౌడ్ స్పీకర్లా అరుస్తుంది. ఆడదాన్ని చేసి నన్ను ఇలా అల్లరి పెట్టడం నీకు న్యాయమా? న్యాయానికి, డబ్బుకి, కారానికి, తీపికి ఉన్నంత తేడా ఉందమ్మా. ఒకే పదార్థం కారంగా తీయగా ఉంటుందా? ఒకటి తీయగా ఉంటుంది, ఒకటి కారంగా ఉంటుంది. ఇది అంతే. ఎల్లి పట్రా, సిచ్చి నోరు తెరిపిస్తానని కాల్ చేస్తోంది. తీసుకొస్తాను. బంగారు తల్లికి బంగారు తల్లి. షర్బత్ తీసుకోండి అంకుల్. నాకు ఘాటు ఘాటువి తప్ప చల్లటివి తీసుకునే అలవాటు లేదమ్మా. అయినా నువ్వు నా బంగారు తల్లివి కదూ. తాగుతాను తాగుతాను. నీ గుండె ఎక్కడుందమ్మా? ఇదిగో ఈ కవర్ వారికి ఇచ్చేయండి. కాగితాలన్నీ సరిగ్గానే ఉన్నాయి కదూ. తక్కువైతే సుచ్చి. అన్ని సరిగ్గానే ఉన్నాయి. వస్తా వస్తా బంగారు తల్లి. మా డాడీని అడిగానని చెప్పండి అంకుల్. త్వరగా రమ్మని చెప్పండి అంకుల్. ఈ పూట ఫినిషింగ్ టచ్ చేద్దాం. తీసుకెళ్ళి మీ డాడీకి ఇవ్వనా? తీసుకెళ్ళండి. వస్తా. అమ్మా శ్రీలక్ష్మి. అరే వదిలి కూర్చో. ఏమో కొత్త పెళ్లి కూతురా, బాగున్నావా? మా రాధ వరలక్ష్మి వ్రతం నోచుకుంటోంది, నువ్వు తప్పకుండా రావాలి. నాకు ఈ మధ్య ఒంట్లో నలతగా ఉంటుంది వదినా. 5 నిమిషాలండి, నువ్వు రాగానే వాయనం ఇచ్చి పంపేస్తాం. నువ్వు తప్పకుండా రావాలి ప్లీజ్. శ్రీలక్ష్మి గారు, ఒకసారి ఇలా వస్తారా? మీరు ఇలా బొట్టు పెట్టుకుని సుమంగలిగా పేరంటానికి రావడం తప్పమ్మా. శుభమాని వరలక్ష్మి వ్రతం నోచుకుంటున్న పిల్లలు మీరు దీవించాలనుకోవడం మరీ తప్పు. మీ భర్త పోయారన్న వార్త నలుగురు ముత్తైదులకు తెలిస్తే మిమ్మల్ని తప్పు పడతారు. మీ మంచి కోసమే చెప్తున్నాను, వెళ్ళిపోండి. ఏమమ్మా, మొగుడు తెచ్చిన దానివి తగుదునమ్మా అంటూ ఇంత బొట్టు పెట్టుకుని పేరెంటానికి వస్తావా? ఇక్కడ నా బిడ్డని ఏమని దీవించాలని వచ్చావు? నీలాగే ఏడుస్తూ 100 ఏళ్ళు బ్రతకమనా?
నీ బిడ్డల్లో ఒక బిడ్డగా నీ ఇంట్లో తిరిగిందే నా కూతురు. దాని బ్రతుకు బండల పాలు చేయాలని ప్రయత్నిస్తావా? అమ్మ రాధా, 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 నేను ఈ బొట్టు పెట్టుకోవటానికి కారణం ఎవరిని మోసం చేయాలని కాదమ్మా, నా బిడ్డను బ్రతికించుకోవడానికి. గుండె జబ్బున నా బేబీకి ఆయన పోయారనే వార్త తెలిస్తే ఎక్కడ బ్రతకదోనన్న భయంతో సగం చచ్చి ఈ సౌభాగ్యాన్ని నటిస్తున్నాను రాధా. నీ బిడ్డ క్షేమం కోసం ఎందరి బిడ్డల సౌభాగ్యాలను తుడిచేద్దామనుకుంటున్నావే? ఎందుకు మా అమ్మని తిడుతున్నారు? నేను రాధా, వద్దు రాధా, చెప్పొద్దు. అక్క చెప్పక్క, రాధా నీ కాళ్ళు పట్టుకుంటాను, చెప్పొద్దు. నీ నాన్న చచ్చిపోయినా నీ అమ్మ బొట్టు పెట్టుకునే తిరుగుతుంది గొప్ప అమ్మ. అమ్మా ఏంట మార్చా? బేబీ, బేబీ, నా తల్లి ఏం లేదమ్మా.